హాయ్ హలో వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. మార్చ్ 21 ఆర్టిస్ట్ అనే సినిమా థియేటర్లోకి రాబోతుంది. ఆ సినిమాకి సంబంధించిన క్యాస్ట్ అండ్ క్రూ మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో సంతోష్. హలో అండి. హాయ్ కృషిక, ఎలా ఉన్నారు? డైరెక్టర్ గారు రత్నం రిషి అండి. మీకు రెండు పేర్లు ఉన్నాయి, ఏ పేరుతో పిలవాలో అర్థం కావట్లేదు. అవి రెండా అండి? ఇంకోట ఇంతకుముందు ఒకటి ఉంది కదా ఆల్రెడీ, అదే ఇది అది అయిపోయింది. యా, అయితే ప్రొడ్యూసర్ గారి పేరు మాత్రం చాలా కొత్తగా ఉంది. 1 in 1 lakh లాగా ఆయన్ని జేమ్స్ వాట్ కొమ్ము, యూనిక్. థ్యాంక్ యూ. సో మీ సినిమా ఆయన పేరులాగానే మీ సినిమా టైటిల్ అండ్ పోస్టర్స్ మాత్రం చాలా యూనిక్గా ఉన్నాయి. బేసిక్గా ఆర్టిస్ట్ అనగానే లోపల ఎవరో అంటే ఒక పెయింటర్కి సంబంధించిందో లేకపోతే ఒక ఆర్ట్ ఫామ్లో ఉన్న వాళ్ళకి సంబంధించిందో అని పెడతారు. బట్ మీరేమో చాలా లోపల చాలా ఆర్టిస్టిక్గా చంపిస్తున్నారు. సంఖ్యలు వేసి దానికి ఏమో ఒక హార్ట్ సింబల్ పెట్టారు. మీరు బాగా అర్థం చేసుకున్నారు. బాగా అర్థం అవ్వాలనే కదా మీరు చేసేది. సో అంతా బాగానే ఉంది, కానీ కాకపోతే ఏంటంటే మాకు ట్రైలర్ చూడంగానే ఒక 2-3 బీప్ వర్డ్స్, ఒక 2-3 రెగ్యులర్గా ఉన్న ఫార్మేట్లు అన్నీ కనపడినాయి. అంటే ఈ రోజుల్లో బేసిక్గా ఏంటంటే ఫిల్తీ లాంగ్వేజ్ అనేది రెండింటికి వాడతాం. బేసిక్గా ఒక మెసేజ్ని స్ట్రాంగ్గా కన్వే చేయడానికి వాడతాం, ఒక అటెన్షన్ గ్రాప్ చేయడానికి కూడా వాడుతుంటాం ఈ రోజుల్లో. బట్ అంటే ఒకప్పుడు మనకి లిప్ లాక్ సీన్స్ ఎలా అయితే వచ్చిన కొత్తల్లో సెన్సేషన్ అయినాయో, దాని తర్వాత మిగతా ఎలా అయితే కొన్ని సాడ్ ఎండింగ్స్ సెన్సేషన్ అయినాయో, అలాగే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇది వాడుతున్నారు కదా. మరి దీంట్లో అంత బూత్ వర్డ్లు వాడి చెప్పాల్సినంత ఏముంది? స్ట్రాంగ్ మెసేజా లేకపోతే ఏంటిది? అది ఒకటి కోపమా, బాధ? వాడి క్యారెక్టరైజేషన్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ క్యారెక్టర్ అంటే కొన్ని పెట్టక తప్పదు. అండ్ డైరెక్టర్ని అడగాలి. మీ మీదేమి అంటే రాసింది డైరెక్టర్గా, బట్ చెప్పేటప్పుడు అనిపిస్తుంది కదా మనకి బాగా చెప్పేస్తుంది. కన్విన్స్డ్ అంటే ఆ ఎమోషన్కి అది పెట్టడం కరెక్టే అనిపించి కన్విన్స్ అయ్యి చెప్పారు. సో డైరెక్టర్ గారు మిమ్మల్ని కన్విన్స్ చేశారు. క్యారెక్టర్ని కన్విన్స్ చేశారా, మిమ్మల్ని కన్విన్స్ చేశారా? లేదు, క్యారెక్టర్ కన్విన్స్, డైరెక్టర్ రాసుకున్న క్యారెక్టర్ నన్ను కన్విన్స్. ఎస్. కృషిక, కమింగ్ టు యూ, ఇక్కడ మీరు చూస్తారు చాలా గ్లామరస్గా ఉన్నారు. అంటే జనరల్గా హీరోయిన్ అనగానే గ్లామరస్గా కనిపించడం, బోల్డ్గా కనిపించడం, దీంతో పాటు యాక్టింగ్ అనే దానికి కూడా స్కోప్ ఉంటేనే చేస్తారు జనరల్గా యాక్ట్రెస్ అనగానే. బట్ దీంట్లో చూస్తే కనుక మాకు అంటే ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్లో అంతా కూడా కృషిక అనగానే ఏంటంటే ఒక చాలా గ్లామరస్గా చూపించారు డైరెక్టర్ గారు. సో వాట్ డిడ్ యూ లైక్ మోర్ అబౌట్ యువర్ క్యారెక్టర్ అండ్ దిస్ మూవీ అంటే ఏం చెప్తారు మీరు? ఓకే, సో I mean, of course, you see a lot of glamour and all, but at the same time, she's very like girl next door, simple girl. Okay. It's not that it's just, it's just not about the glamour thing. She has emotions and she has some relations with other characters and all. So it has her own journey. Yeah. So I like that about her, and of course, you're playing heroine, so I'm very well aware of it. And he told me also that it's going to be a lot of intimate scenes and glamour and all of that. But at the same time, he told me about the character also, that how she is and who she is. So I fell in love with her. She's very like a simple girl, So I like about. You like the story or your character first? I love the story, of course. I wanted to be part of the story, so character is a part of the story, Yeah. So I love the story, yes. But in some of the scenarios, the story will be అంటే మనకు స్టోరీ నచ్చకపోవచ్చు, బట్ వీ లైక్ ద క్యారెక్టర్. అలా నచ్చి చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. And no, I love the story, and I love my character also, but of course it's very unique concept, There are a lot of things that you haven't seen before, like the killing pattern, and the name itself is artist. Okay. So I mean, yes, I like. You are only the part of romance, or you are also the part of the killing pattern and all those things? I mean, that you will get to see in the film. In any theatre lone enter. Yeah. So before coming to Tollywood, what do you know about Tollywood and how do you know about Tollywood? What are the things? I'm a big fan of Tollywood. I watched a lot of films, and I love Surya sir. I love Allu Arjun sir. Surya sir is from Tamil. I know, but he did Telugu film also. No. So maybe I have to watch Hindi dub. So okay. But yeah, I love him, and of course Allu Arjun sir, actress, Sai Pallavi. So many people here. I admire their work, and I love Tollywood. Okay. Allu Arjun ante only Pushpa tona? Before the Pushpa also? I watched Arya and a lot of other films. Chala childhood fan anamata meer appudu nunchi. Long back. Yes.
డైరెక్టర్ గారు అంటే మీ హీరోయిన్ చెప్తున్నారు చాలా ఉన్నాయి దాచించాం, మీకు ఓన్లీ రొమాన్స్ కనపడుతుంది, చాలా ఉన్నాయి లోపల అని చెప్పేసి. సో ట్రైలర్ అంటే అన్నీ కనిపించేలాగా కట్ చేస్తారు, మీరేంటి చాలా వరకు దాచేసి కట్ చేశారు? అంటే ఏం కొంచెం కథ ఓపెన్ చేసినా జరిగిన కథే అంటున్నారు కదా, అందరికి తెలిసిన కథే జరిగిన కథే అంటున్నారు. మరి దాన్ని కొత్తగా ఇంట్రెస్టింగ్గా మళ్ళీ నేను చెప్పాలి కదా, సో అందుకనే పెట్టేశాను. ఎక్కడ హైదరాబాద్లో జరిగిన కథేనా? యా, హైదరాబాద్. అంటే ఈ మధ్యన జరిగిన కథలకి బాగా పాయింట్ కథ మొత్తం కాదు, జస్ట్ ఒక పాయింట్ తీసుకున్నాను. వీళ్ళు ఇప్పుడు జనరల్గా హీరోయిన్స్ అంటేనే ఒక సాంగ్ రొమాన్స్ ఇంతవరకే అన్నట్టుగా ఉంటుంది, బట్ ఇది లేడీస్ని రిప్రజెంట్ చేస్తుంది కథ. సో నేను ఇద్దరు వైలెంట్గా ఉన్న ఇద్దరు బాయ్స్ని చూపించిన, మేల్ని చూపించాను కానీ బట్ లేడీస్ రిప్రజెంట్ వాళ్ళ పెయిన్ ఉంటుంది సినిమాలో. ఓకే, అంటే జనరల్గా ఈ మధ్య జరుగుతున్న కథలు అంటే హానర్ కిల్లింగ్స్ ఇవి ఎక్కువగా నడుస్తున్న ట్రెండ్ బేసిక్గా. ఇది కూడా ఆర్టిస్ట్ అని పెట్టారు, మొత్తం బ్లడ్ షేడ్ అంతా ఉంది కాబట్టి దానికి ఏమన్నా రిలేటెడ్గా ఉంటుందా, లేదంటే కనుక పాయింట్ సినిమా చూస్తే తెలుసుకోవాలి. సినిమా చూసి తెలుసుకోవాలి. ఏం చెప్పరు ప్రమోషన్స్లో, ఏం చెప్పరు సార్. సో ట్రైలర్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, చూడాలనిపించింది, ఇట్స్ థ్రిల్ మూమెంట్స్ ఫీల్ అవ్వాలి, థ్రిల్ సస్పెన్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటే 100% ఇది చూడాలి. మీరు ఉత్తరా సినిమాతో ఫస్ట్ సినిమా చేశారు, దానికి ప్రొడ్యూసర్ కింద కొన్ని ఉన్నారు, దాని లాస్ట్ ఇయర్ సంథింగ్. ఇప్పుడు నెక్స్ట్ సినిమాకి వస్తున్నారు. సెకండ్ సినిమాకి వస్తున్నప్పుడు ఒక కొత్త ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు ఆయన కథను నమ్మి ఎంతైనా పెట్టడానికి రెడీగా ఉన్నప్పుడు బేసిక్గా ఎవరైనా కూడా నోన్ ఆర్టిస్టులతోటి పెద్ద క్యాస్ట్ తోటి వెళ్తారు. సంతోష్ లాంటి వ్యక్తిని తీసుకొని క్యాస్టింగ్ నమ్ముకొని, అంటే ఎందుకంటే ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఓటీటీ కల్చర్ వచ్చిన తర్వాత ఎవరన్నా థియేటర్కి రావాలంటే సినిమా బాగుండాలి, అట్ ద సేమ్ టైం స్టార్, ఇవన్నీ కూడా చూస్తున్నాం యాక్చువల్గా. సో అంటే ప్రేక్షకులు ఓటీటీ బ్యారియర్ని బ్రేక్ చేసుకుని థియేటర్కి వచ్చి మీ సినిమా చూడాలంటే ఏం చెప్తారు? దీంట్లో స్పెషల్గా సంతోష్ని క్యాస్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి లీడ్గా? సో ఇది కొత్తలతో చేస్తే చాలా బాగుంటుందని అనిపించింది. సో మీకు క్యాస్టింగ్ వైజ్గా కొత్తగా అనిపిస్తుంది కానీ మేకింగ్ వైజ్గా కానీ మీకు అందులో వచ్చే ఏవైనా సరే కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అది అనిపిస్తుంది. అంటే అది ఇది థియేటర్కి రాబట్టగలంత గ్రాప్ చేసేంతగా ఉంటుంది, పుల్ చేస్తుందని నాకు అనిపించింది. సో సార్ కూడా అది నమ్మారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ కథ విషయం వీటి పక్కకు పెడితే నన్ను బిలీవ్ చేశారు. ఓకే చేస్తాడు అనేది మాత్రం నన్ను బిలీవ్ చేశారు, అది నేను నిలబెట్టుకున్నాను. బట్ ఇది ప్రమోషన్ వైజ్గా కానీ ఎంత జనాలకు రీచ్ అయ్యి ఎంత తీసుకొస్తుంది అనేది అది మీ చేతుల్లో ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే జనాలు మేం చెప్పాలన్నా మీరు చెప్పాలన్నా దే హ్యావ్ దేర్ ఓన్ ఐడియా, అంటే వాళ్ళకి ఓన్ ఐడియాలజీ ఉంటుంది. ఈ సినిమాని మనం థియేటర్ చూడాలంటే ఇప్పుడు ఈ మధ్యన కొన్ని సినిమాలు వస్తున్నాయి, మా సౌండ్ డిజైనింగ్ బాగుంటుంది కాబట్టి యూ కాంట్ ఎక్స్పీరియన్స్ దట్ ఇన్ ఓటీటీ, ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అని చెప్తారు. కామెడీ సినిమాస్ ఇంట్లో కూర్చొని ఇద్దరు ముగ్గురు నవ్వుకుంటే కాదు, థియేటర్లో హిలేరియస్ కామెడీ ఉంటుంది, థియేటర్స్ కంటే అని చెప్తారు. సో ఇన్ దట్ ప్యాటర్న్ ఆర్టిస్ట్ అనే సినిమా ఓటీటీని బ్రేక్ చేసి థియేటర్ రావాలి. సౌండ్ మీద చాలా వర్క్ చేశానండి. మణీంద్ర, సాయి మణీంద్ర అని తను చేశారు. సౌండ్ మీద చాలా వర్క్ చేశాను. మీకు సౌండింగ్ వైజ్గా చాలా బాగుంటుంది సార్. నేను యాక్చువల్ మేము 5.1 వరకే అనుకున్నాం, డాల్బీ కూడా చేయడానికి రీజన్ ఏంటంటే సౌండింగ్ ఎక్స్పీరియన్స్ థియేటర్లో మీకు ఈ చాలా చిన్న విషయంగానే భయపెట్టిస్తాం. సో అంత వైలెంట్గా ఉంటుంది. సో దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఒక టీవీలో కంటే థియేటర్కల్గా చాలా బాగుంటుంది. జేమ్స్ వాట్ గారు యాక్చువల్గా యూఎస్ నుంచి ఎవరన్నా ప్రొడ్యూసర్ ఒకళ్ళు వస్తున్నారు సినిమాలో తీయాలనుకుంటున్నారు అంటే కూడా వాళ్ళు కూడా ఏంటంటే బిగ్ బడ్జెట్ మూవీస్కి ఎక్కువ ప్లాన్ చేస్తారంటే 1 year ముందో 2 years ముందో అడ్వాన్స్లు ఇచ్చేసుకుని హీరోలకి మొత్తం ప్రొడక్షన్ అంతా డిజైన్ చేసుకుని దిగుతుంటారు కదా. బట్ మీరు అంటే ఒక కంటెంట్ మాత్రమే నమ్మి కొత్త వాళ్ళైనా పర్వాలేదు చేద్దాము అని మీరు డిసైడ్ అవ్వడానికి రీజన్ ఏంటి? అంటే ఆల్ ఆఫ్ సడన్ అంటే ఇది ఇప్పుడు వచ్చిన ఆలోచన లేదంటే బిఫోర్ నుంచి ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? డిస్ట్రిబ్యూషన్లో కానీ వాటిలో కానీ ఉన్నారా మీరు? ఫిల్మ్ ఇండస్ట్రీ 2018లోకి వచ్చాను. వచ్చారు ఆల్రెడీ. 2018లో నువ్వు తోపిన మూవీ ప్రొడ్యూస్ చేశాను శ్రీకాంత్ అనే ఒక పార్ట్నర్ తోటి. సో దిస్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్ ఇన్ మై ఓన్ బ్యానర్ ఎస్జేకే ప్రొడక్షన్స్. సో అంటే ఇక సినిమా అనే ఒక ప్యాషన్ అండి. నేను యాక్చువల్లీ ఐఎమ్ రన్నింగ్ మల్టిపుల్ ఐటీ కంపెనీస్ ఇన్ ద యూఎస్ లాస్ట్ 25 years. అయితే సినిమా అనేది ఒక ప్యాషన్. అలాగే అప్కమింగ్ ఆర్టిస్ట్ని డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేయాలనేది సెకండ్. అట్ ద సేమ్ టైం కమర్షియల్ ఎలిమెంట్లో ఉన్నటువంటి సినిమాలు ఎన్నుకుంటే ఏమవుతుందంటే మనం ముందుకెళ్ళొచ్చు, పురోగతి ఉంటుంది. అదర్వైజ్ ఏమవుతుందంటే ఓకే 2-3 సినిమాలు తీస్తాము, యూ విల్ బర్న్ అవుట్ అండ్ యూ విల్ ఫినిష్ ఇట్. సో అలా కాకుండా ఒక కమర్షియల్ ఎలిమెంట్తో సినిమా తీసి అట్ ద సేమ్ టైం సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వగలిగితే దట్ ఫుల్ఫిల్స్ మై డ్రీమ్ అండ్ విజన్. అదే అండి. అదే అనేది. బట్ కాకపోతే పెద్ద సినిమాలతో వస్తారు కదా మీరు, అంటే మెల్లగా స్లోగా రావద్దామండి. అంటే ఎలా ఉంటుంది, దట్ ఇస్ కరెక్ట్, డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది అని తెలుసుకుని పెద్ద సినిమాలకి వెళ్దాం. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఈ సెకండ్ ఫిల్మ్ కాబట్టి ఐ గోట్ ద కంప్లీట్ పిక్చర్ అబౌట్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, దాన్ని ఎలా చేయాలి. అండ్ సినిమా ఫిల్మ్ మేకింగ్ ఇస్ వన్ ఆస్పెక్ట్ అండి. దాన్ని
ప్రజల్లోకి తీసుకెళ్ళడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. డిస్ట్రిబ్యూషన్ ఇస్ అనదర్ ఆస్పెక్ట్. సో ఈ ఎలిమెంట్స్ అనేది అర్థం చేసుకుని అప్పుడు మనం పెద్ద మూవీస్కి వెళ్ళొచ్చు. సో ఆ ఉద్దేశంతో వీ స్టార్టెడ్ స్లో, బట్ డెఫినెట్లీ విల్ మూవ్ బిగర్. సంతోష్, ఇంతకుముందు అని మీరు చెప్పారు డైరెక్టర్ గారు నాకు కన్విన్స్ చేశారు నేను చేశానని చెప్పి. బట్ కాకపోతే ఇప్పుడు ఏంటంటే మీరు ఫేస్ ఆఫ్ ద మూవీ కింద మీరు ఉంటారు, ఆయన ఓన్లీ జస్ట్ పేరే ఉంటుంది హ్యాపీగా రతన్ రిషి అని చెప్పి. బట్ ఫేస్ ఆఫ్ ద మూవీ కింద మీరు ఉంటారు కాబట్టి దీనికి క్రెడిట్ వచ్చినా వస్తుంది, తర్వాత లేదంటే రిటార్డ్ వచ్చినా కూడా తీసుకోవాల్సి వస్తుంది యాక్చువల్గా. సో మరి అదేం ఆలోచించలేదు, ఒక నన్ను లీడ్ క్యారెక్టర్ కింద తీసుకున్నారు, ఒక స్టోరీ చెప్తున్నారు, ఆయన ఏమో రివీల్ చేయనంటున్నారు ఏం స్టోరీ. మాకు చూసినంత వరకు బాగుంది కానీ అవుట్పుట్, బట్ కాకపోతే ఏంటంటే పూర్తిగా క్లియర్ కట్గా లేదు యాక్చువల్గా. అంటే రిజల్ట్ ఆలోచిస్తే మనం ఏది చేయలేం, ఇదనే కాదు ఏ వర్క్ చేయలేము. నాకు ఇచ్చిన వర్క్ నేను ఎంతవరకు చేశాను అంతే. ఐఎమ్ సాటిస్ఫైడ్ యాజ్ ఎ ఆర్టిస్ట్, నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అదే రిజల్ట్తో సంబంధం లేకుండా. రిజల్ట్ బాగా వస్తే ఇంకో ఆపర్చునిటీ వస్తాయి, ఇంకా వర్క్ వస్తుంది అంతే. మరి అంటే మీ డైరెక్టర్ గారు చూస్తే ఏది అనుకుంటే అది వచ్చేదాకా వదిలేలాగా కనిపించట్లేదు. సో మరి బాగా కష్టపెట్టారా లేకపోతే ఇష్టపడి చేశారా, ఎలా జరిగింది షూటింగ్? అంటే బేసిక్గా మా ఇద్దరికి సింక్ కుదిరింది, సో ఎక్కువ కష్టపడలేదు అనుకుంటున్నా. ఏం బ్రో అది ఆయన చెప్పాలనుకుంటా. లేదు, యాక్చువల్లీ వాళ్ళు టాలెంటెడ్, సో ఇద్దరు కూడా. ఓకే. సో అంత ఈజీగానే అయిపోయింది, నాకు అంత పెద్దగా మల్టిపుల్ టైమ్స్ చేయించాలి ఇంకా రావాలి అంతేం జరగలేదు. 2-3 టేక్స్ అంతే, 1-2-3 టేక్స్ అంతే, ఎక్కువ ఏం. బికాస్ ఆఫ్ స్క్రిప్ట్ నాకు తెలుసు, గ్రాఫ్ తెలుసు, తను ఏం చెప్పాలనుకుంటుందో తెలుసు, తనకు క్లారిటీ ఉంది, సో సింక్ ఉంది, అన్నీ కలిసి వచ్చాయి. బట్ కాకపోతే ఏంటంటే కొంచెం రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా, ఎవరో ఒకరు ఫస్ట్ స్టెప్ తీసుకోవాల్సి ఉంటుంది కదా. ఎవరో ఫస్ట్ షాట్ అదే, ఫస్ట్ షాటే అదే. సో మీరు మామూలు వాళ్ళు కాదు, ఫస్ట్ షాట్ ఇబ్బంది పెట్టే షార్ట్స్ తీశారనమాట. ఫస్ట్ భయపడిపోతే ఇంకా భయమే ఉండదు కదా. సో దాంతో కంపేర్ రొమాన్స్ నర్వస్ మీదంతా ఈజీ. ఓకే, అదే కష్టపడ్డారు. సో మరి ఇద్దరులో అంటే కంఫర్టబుల్ అవ్వాలంటే ఫస్ట్ ఎవరో ఒకళ్ళు స్టెప్ తీసుకోవాలి కదా. ఆ స్టెప్ ఎవరు తీసుకున్నారు? మీరు షార్ట్ పెట్టాక ఇంకా ఆప్షన్ లేదు, చేయాల్సిందే. సో కృషిక, కమింగ్ టు యూ, వాట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ అండ్ షూట్ అంటే ఏం చెప్తారు ఫర్ యూ? For me also, I think romantic scenes difficult because I never done before. బట్ అక్కడ అంత ఇద్దరు కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంది, మీరేమో మేము భయపడ్డాము కష్టంగా ఉందన్నారు. జెడి మాస్టర్ మ్యాజిక్ అది. He choreographed the song and he was damn good. అంటే రొమాన్స్ కారణం అంతా జెడి మాస్టర్. ఓకే. ప్లీజ్. So those scenes were difficult for me. Like I said, I am also doing for the first time, but because he was always there and he, like I said, they are always made sure that I'm okay, comfortable. So that way I did it. That is the difficult part. While shooting, when we were shooting for the song, there was underwater shoot and all of that, so it was difficult for me. Yes. అంటే ఈ మధ్యగా వస్తున్న సినిమాలన్నీ చూస్తుంటే కనుక ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టే, అంటే ఏదో ఒక స్ట్రాంగ్ వర్డ్స్ కానీ ఇలాంటివి ఉంటేనే ఎక్కువ ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేస్తుంది కానీ, బట్ మనం వెళ్ళి సినిమాలో చూసిన తర్వాత వాటికి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉండట్లేదు. జస్ట్ ఏంటంటే అది ట్రైలర్ కంటెంట్ కోసము లేదంటే ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి వస్తున్నారు, దాంతో ప్రాబ్లం అవుతుంది. నిజంగా అలాంటి కంటెంట్ దానికి ఇంపార్టెన్స్ ఉండి లోపల అలాంటి అన్నిటికి కలిపి వాడితే కనుక ఆ సినిమాలు బ్లాస్ట్ హిట్ అవుతున్నాయి, సర్ప్రైజ్ హిట్స్ కింద లేస్తున్నాయి. సో మీరు చూపించిన ప్రమోషనల్ కంటెంట్లు ఇదంతా ఉన్నది ఆర్టిస్ట్కి ఎంతవరకు అవసరం? ఇది నేను పెట్టిన దానికంటే ఎక్కువ తిడతారు, అంటే అంత ఎమోషన్ మీకు వస్తుంది, అంటే వాడు తిట్టింది చాలా తక్కువ అని ఫీల్ అవుతారు, ఆ క్యారెక్టర్కి అంత ఇంటరాక్ట్ అయిపోయేసి. సో పెట్టింది రైటే, అసలు మీరు అది యూజ్ చేశారు, విన్నాను ఆ బూతు అని కూడా మీకు అనిపించదు, ఎందుకంటే తిట్టింది వాడు పెయిన్ అనేది మీరు అర్థం చేసుకుంటారు, యాజ్ ఆడియన్గా అర్థమైపోతుంది. సో దానికి జస్టిఫికేషన్ ఉంటుంది. ఎస్, మీరు యూఎస్ నుంచి అదే చిన్నగా స్టార్ట్ చేద్దాం అని అన్నారు, ఇక్కడ చూస్తేనేమో ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్తో డిస్ట్రిబ్యూషన్ ద్వారా బయటకు వస్తుంది కదా. సో సినిమా చూసుకున్నారా, వాళ్ళకి ఏం నచ్చింది, ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఈ సినిమాని? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్కి నాకు కృతజ్ఞతలండి. వాళ్ళు మా ప్రసాద్ ల్యాబ్కి వచ్చి సినిమా చూశారు, వాళ్ళకి నచ్చింది. సో నైజాంలో వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో మనకి మరి నచ్చకుండా చేయరు కదండి. అలాగే ఇప్పుడు మరి టీ సిరీస్ వాళ్ళు కూడా ఆడియో రైట్స్ అక్వైర్ చేశారు. రిజల్ట్స్ అంతా సిగ్నిఫికెంట్, అంటే సురేష్ బాబు యొక్క మ్యూజికల్ వాళ్ళకి నచ్చింది. సో ఈ విధంగా అన్ని విధాలు కూడా ఈ సినిమా అద్భుతంగా వచ్చిందని ఒక నమ్మకం మాలో ఉంది. క్రూ కూడా చాలా అద్భుతంగా వర్క్ చేశారు. సో వీఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. సో నెక్స్ట్ లీవ్ టు ది ఆడియన్స్ చాయిస్. ఎస్,
అంటే బేసిక్గా మార్చ్ అనేసరికి ఏంటంటే సమ్మర్ దగ్గరికి వస్తున్న కొద్దీ నీరింగ్ వస్తున్న కొద్దీ ఏంటంటే చాలా కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది థియేటర్స్లో. ఆల్రెడీ హిట్ అవుతున్నాయి సినిమాలు, నడుస్తున్నాయి అట్ల మధ్యన. సో మరి వాటి మధ్యన ఆర్టిస్ట్ స్పెషల్గా ఎలా నిలవబోతుంది అనుకుంటున్నారు మీరు? అంటే చిన్న సినిమా అనేసరికి ఛాలెంజెస్ ఉంటాయి, మాకు పెద్ద ఆప్షన్స్ ఏమి ఉండవు కదా. సో ఉన్న ఆప్షన్లో మనం రావడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. సో దాంట్లో నుంచి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ క్యారెక్టర్ బాగా ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నానండి. మర్డర్ ఇస్ అన్ ఆర్ట్ అని ఫీల్ అవుతూ అందరిని చంపుకుంటూ నువ్వు సైకో అంటే ఐఎమ్ నాట్ ఎ సైకో, ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ అనంత చాలా ఫీల్ అవుతూ దాన్ని చేసే క్యారెక్టర్ని నేను క్యారెక్టర్ని మాత్రం ఇంట్రొడ్యూస్ చేశానండి. ఓ ఇద్దరు వ్యక్తులు ఆర్టిస్ట్ అని ఫీల్ అవుతూ చంపుతున్నారు. సో దాన్ని మాత్రం ఇంట్రొడ్యూస్ చేశాను. ఈ క్యారెక్టర్స్ను సినిమా త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తూ నవ్వుతారు చాలా. ఎట్ ది సేమ్ టైం సస్పెన్స్ ఫీల్ అవుతారు, వాడిని ఎవరు చంపుతారు, ఎట్లా చంపుతారు అని భయపడుతూ. సో ఈ రకంగా దాన్ని ఎంజాయ్ చేస్తారు అని నేను నమ్ముతున్నాను. అది లాక్ వస్తుంది. అంటే ఇది ఒక థ్రిల్లర్ అనుకోవాలా లేదంటే ఎలాంటి జోనర్ సినిమా అనుకోవాలి? దీనికి ఒక పేరు అని పెట్టడానికి లేదు, సపరేషన్ చేయడానికి లేదు. ఫ్యామిలీ పరంగా ఒక ఎమోషన్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుంది ఫ్యామిలీ పరంగానే. ఓకే, ఎలాంటి ఏ జోనర్ సినిమా అనుకోవచ్చు ఇది? అదే ఒక థ్రిల్లర్ అని చెప్పడానికి లేదు, ఒక రొమాంటిక్ థ్రిల్లర్ అని అను. జనరల్గా అయితే యాక్చువల్ ఫ్యామిలీ ఎమోషన్ ఇది, ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఫ్యామిలీది. మీకు సినిమా ఓపెనింగ్ నుంచి మీకు అది తెలిసిపోతుంది. సో కంటిన్యూ ఆ కోర్ ఎమోషన్ని రివీల్ చేయలేకపోతున్నాను అంతే. సో దాని మీద లవ్ ఉంటుంది, ఆ ఎమోషన్ ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది, థ్రిల్ మూమెంట్స్ ఉంటాయి కాబట్టి. సో సినిమా చూస్తున్నంతసేపు సస్పెన్స్ ఎలా ఫీల్ అవుతారో ఆ థ్రిల్ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తూ నవ్వుతుంటారు కాబట్టి థ్రిల్లర్. ఎస్, అంటే సినిమా అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండదు, బట్ అది సాధించే విజయాన్ని బట్టి అది చిన్న సినిమా పెద్ద సినిమా అని చెప్తారు. ఇది ఆర్టిస్ట్ అనేది నిజంగా బేసిక్గా ఎవరైనా ఓపెన్ చేసే ముందు ఆర్టిస్ట్ అనగానే నేను ముందు చెప్పినట్టు ఆర్ట్ ఫామ్కి సంబంధించింది అలా అనుకుని ఓపెన్ చేస్తారు, బట్ లోపల మాత్రం చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఎలా అయితే ఈ ట్రైలర్ సర్ప్రైజింగ్ ఉందో సినిమా కూడా అలాగే సర్ప్రైజ్ హిట్ అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ.